హాయ్ అండి, నేనండి ఈ పల్లెటూరు లక్ష్మి అండి. ఎప్పుడు నేను మటన్ వాళ్ళు అంటాను కదండి. ఇదిగోండి కైమా వాళ్ళు అండి. ఇదేం పావు కిలో కైమా అండి. పావు కిలో కైమా శుభ్రంగా కడిగేసుకున్నా, ఒక గిన్నెలో వేసుకున్నానండి. ఇదేమోండి క్యాప్సికం సన్నంగా తురిమేసుకున్న క్యాప్సికం. ఏమో ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసేసుకున్నాం. ఇదేమో ఇస్పెంజాన్ అండి. ఇది కొత్తిమీర లాగానే ఉంటుందండి. కొత్తిమీర పుదీనా అండి, రెండు మిక్సింగ్. ఇవేమో టమాటా అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత చెంచా జీలకర్ర, 2 చెంచాలు సోప్ గింజలు, అరబీ హబ్బహెలు అంటారు. తర్వాత మసాలా పౌడర్ 2 చెంచాలు, మటన్లో వేస్తాను కదా. తర్వాత టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేస్తున్నాను. రుచికి సరిపడైన సాల్ట్. ఇప్పుడు దీన్ని ఇలా కలపాలి. అదే మనం పకోడీకి ఎలా కలుపుతామో శనగపిండి ఉల్లిపాయలు వేసి అలాగా. ఇంకోటి మొత్తం అంతా చూడండి ఇలా కలిపేసాను. మటను అదే కైమా అండి, కైమా మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు ఏం వేస్తానంటే 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు మైదా పిండి, మళ్ళీ దీన్ని మిక్సింగ్ కలుపుతాను. నీళ్ళే ఏమి వేయక్కర్లేదు. మనం కలిపినప్పుడు ఊరుతుంది కదా నీరు, ఇంకా నీరే సరిపోతుంది. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇందులో నీళ్ళు ఏమి వేయక్కర్లేదు. అంటే కూరగాయలు కడుగుతాం కదా, ఆ తేమ ఉంటుంది కదా, ఇంకా నీళ్ళు ఏమి వేయక్కర్లేదు. దీన్ని 10 నిమిషాల నుంచి దీన్ని నూనెలో వాళ్ళ కింద ఇలాగ వేసుకుంటాం. ఇదిగోండి వాళ్ళ చిన్న వాళ్ళ కైమా వాళ్ళండి. మీకు వాళ్ళని చాలాసార్లు చూపించాను, అంటే తయారయ్యాక చూపించాను. ఇప్పుడు అన్నీ నేను ఎలా కలిపాను ఏంటి అన్నీ చూపించానండి. దాన్ని బట్టి మీరు కూడా కైమా వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇందులో కారం కూడా వేసుకుంటే, ఇలా కొట్టే వాళ్ళు కారం తినరు కాబట్టి కారం వేయలేదు. కారం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా సిస్టర్ వేస్తుంది అంటే నేను వీడియో తీస్తున్నాను. గెస్ట్లు వచ్చారు, గవా చాయ్ అన్నీ పోతున్నాను. అందుకని మా సిస్టర్ని ఏమన్నాను. మా సిస్టర్ వేస్తుంది. ఇది కలిపేసాక పిండి 10 నిమిషాలు ఉన్నాక అలా తీసుకోవాలి. అలా తీసుకుని అలా పేపర్ మీద వేసి అలా వేయాలి. చూసారు కదా. సరే అండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక తిన్నాక మనకి ఇండియాలో కారం, కరివేపాకు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి.
వేసుకొని తిన్నాక ఎలా ఉన్నది ఏంటో కామెంట్ పెట్టండి. నాకు మాత్రం లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, దయచేసి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. నేనండి పల్లెటూరు లక్ష్మి అండి. ఓకే, బాయ్ అండి. బాయ్ బాయ్ మీ అందరికీ.